ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో దేవుని యొక్క వాగ్దానాలు, గాడ్స్ ప్రామిసెస్ అన్నటువంటి థీమ్ మీద అనేక అంశములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. నేటి ధ్యాన అంశము డివైన్ గైడెన్స్, ఆ దైవిక నడిపింపు అని చెప్పి మనం చెప్పవచ్చు. డివైన్ గైడెన్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. Psalm 32 verse 8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత గొప్ప మాటలు ప్రియులారా! ఇక్కడ మరి ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ ది అండ్ టీచ్ ది ఇన్ ద వే విచ్ దౌ షాల్ట్ గో, ఐ విల్ గైడ్ ది విత్ మైన్ ఐ. మన యొక్క జీవితాల్లో ప్రియులారా, ఆ యొక్క దేవుని యొక్క నడిపింపు, ఆ దేవుని యొక్క కౌన్సిల్, దేవుని యొక్క గైడెన్స్ మరి ప్రియులారా, అది ఎంతైనా అవసరమైంటున్నది ప్రియులారా. యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా మనం దేవుని యొక్క బిడ్డలం అవుతాము. కానీ ప్రియులారా, ఆ దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, ఇవన్నీ కూడా ప్రియులారా మరి మన యొక్క జీవితంలో అవసరం. ఆ డివైన్ ఇంటర్ఫియరెన్స్, ఆ డివైన్ గైడెన్స్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. మన ఎలాగైతే చిన్నపిల్లలు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, అప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని చెప్పి. టీచ్ అ చైల్డ్ ద వే హీ షుడ్ గో అండ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ ఈవెన్ వెన్ హీ ఈజ్ వరల్డ్. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఇది మన యొక్క జీవితాల్లో ఎంతైనా అవసరమో. డివైన్ గైడెన్స్ అనేటువంటిది ఏంటిది అంటే, ఇట్ రిఫర్స్ టు ది కౌన్సిల్, డైరెక్షన్ and wisdom that God provides to his people through his word and spirit. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దైవిక మార్గదర్శనము అంటే ఏంటి అంటే, డివైన్ గైడెన్స్ అంటే ఆ దేవుడు ఏ రీతిగా పిల్లరా మరి తన యొక్క బిడ్డలకు మరి ఆ యొక్క కౌన్సిల్ అనేటటువంటిది ఇస్తాడు. డైరెక్షన్, ఒక దిశ, నిర్దేశం, లేకపోతే మార్గము, డైరెక్షన్ పిల్లరా. ఒక గురి, గమ్యం లేనటువంటి మన యొక్క జీవితాల్లో ఒక గురిని, ఒక గమ్యమును, ఒక నిరీక్షణను పిల్లరా మరి ఒక మార్గమును మనకు దేవుడు మనకు తెలియజేస్తాడు. అంతేకాకుండా విజ్డమ్, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలం అని చెప్పి తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే వయసునందు, జ్ఞానమునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని చెప్పి మనం చూస్తున్నాం. దేవుని దయ పిల్లలు, ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ఇన్ విజ్డమ్ అండ్ ఇన్ స్టేచర్. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఆ రీతిగా దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మార్గము, మరి దేవుని యొక్క జ్ఞానము అవసరమై ఉంటున్నది పిల్లల. కాబట్టి అవి ఏ రీతిగా అండి, మనము అది మరి దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం ద్వారా మరి మనకు వస్తుంది. మరి ఇక్కడ కీర్తనలో 32వ కీర్తనలో మనం చూస్తున్నాము. మరి దావీదు హి స్పీక్స్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ సబ్సిక్వెంట్ విజ్డమ్ ప్రియులారా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క జీవితాల్లో. మరి ఆ రీతిగా మనం మన యొక్క జీవితాల్లో మరి దేవునికి దగ్గరగా ఉండేటటువంటి ఆ యొక్క జీవితము, అది ఎంతైనా అవసరమై ఉంటున్నది, ప్రాముఖ్యమై ఉంటున్నది మన యొక్క జీవితాల్లో పిల్లరా. ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఆ యొక్క క్షమింపబడినటువంటి జీవితం నుంచి మనకు సంతోషము, సమాధానం, పాపం ఉన్నంత వరకు, పాపం వేలుతున్నంత వరకు
మన యొక్క జీవితంలో మరి ఆ దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క గైడెన్స్, ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయం అనేటటువంటి మనం చూడడం పిల్లల అనేక మరి దుఃఖ పెట్టేటటువంటి ఆ యొక్క డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అని వాక్యంలో మనం తెలుసుకున్నట్టు ఉంటాము. కాబట్టి తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందువాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచుకుని వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి వాక్యం చెప్తున్నది పిల్లలు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినటువంటిది ముఖ్య ఉద్దేశం మనలో ఆ పాపము, ఆ కపటము, ఆ యొక్క ఆ దోషము అటన్నిటి నుంచి కూడా మరి తీసివేయటానికి కడగబడిన జీవితం, పవిత్రమైనటువంటి జీవితం, నిష్కలంకమైనటువంటి జీవితము, మరి అటువంటి ఆ జీవితం దేవుడు మరి మనకు కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. సరే అండి, ఈరోజు ముఖ్యంగా 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి మరి దేవుని యొక్క మరి నడిపింపు, ఒక వాగ్దానము, గాడ్స్ ప్రామిస్ ఆఫ్ గైడెన్స్. దేవుడు మనకు ఇక్కడ మరి 32:8 చూస్తే దేవుడు ఒక వాగ్దానం మనకి ఇవ్వటం అనేటువంటి చెప్తున్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ఇది ఒక ఆ వాగ్దానం ప్రియులారా. ఈ యొక్క సంవత్సరానికి మనం మరి ఎప్పుడైతే మనం నిస్సహాయాలను తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం పాపలమైన గుర్తిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మరి వైద్యుడి దగ్గరికి మరి ఎప్పుడు వెళ్తామండి మనము మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు పిల్లలు. ఆ రీతిగానే మనకు పరమ వైద్యుడు ఉంటున్నాడు. ఈజ్ ద మాస్టర్ ఫిజిషియన్, గ్రేట్ ఫిజిషియన్. కాబట్టి పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు మరి ఇక్కడ గొప్ప వాగ్దానం మనకు ఉంటున్నది. ఎంత ఆదరణ ఇచ్చేటటువంటి మాట, నీకు ఉపదేశం చేసేదను, హీ విల్ కౌన్సిల్ అస్ పిల్లల, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. ఆయన ఎన్ని బోధించాలని చూస్తున్నాడు పిల్లలారా. ఈ యొక్క వాక్యం ఇది మనకు బుద్ధి చెప్పటానికి, కరెక్ట్ చేయటానికి, టీచర్స్ బోధిస్తుంది. ఈ యొక్క వాక్యం మనం రిబ్యూక్ చేస్తుంది, గద్దింపులు ఇస్తాయి, వార్నింగ్స్, హెచ్చరికలు పిల్లలారా. కాబట్టి అనేక రీతులుగా ఈ యొక్క వాక్యం పిల్లలారా మనకి ఎంత కూడా మరి ఈ యొక్క వాక్యం ఇట్స్ నథింగ్ బట్ గాడ్ స్పీకింగ్ టు అస్. కాబట్టి ఈ యొక్క బైబిల్ అంతా కూడా అనేక వాగ్దానాలు మనకు ఉంటున్నవి. వాటిని మనము వి నీడ్ టు క్లెయిమ్ దెమ్, వి నీడ్ టు ట్రస్ట్ దెమ్. అనేక వాగ్దానాలను చేయబోని ముఖ్యంగా యొక్క సంవత్సరం ఆదిలోనే ప్రియులారా మన యొక్క వాగ్దానాలను చేయబోని మరి అందుచేతనే ఈ యొక్క నెలలో మేము ఆ దేవుని యొక్క వాగ్దానాలు అనేటువంటి శీర్షికన గాడ్స్ ప్రామిసెస్, ఈ యొక్క ఇవి దేవుడు నెరవేర్చేటటువంటి దేవుడు కాబట్టి మరి ఆ రీతిగా పిల్లలారా మనము ఈ యొక్క మరి దేవుని యొక్క నడిపింపులో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి లైట్ హౌస్ మన ఏ రీతిగా పిల్లలారా అది గైడింగ్ షిప్స్, అనేక షిప్స్ అటన్నిటికి కూడా అది మరి మరి ఆ గురి గమ్యం లేనటువంటి ఉన్నటువంటి సముద్రం మధ్యలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆ లైట్ హౌస్ అది వాళ్ళని నడిపిస్తుంది ఉంటుంది పిల్లలు. చొక్కాని పిల్లలను నావ నడిపించినట్టుగా, డైరెక్ట్ చేసినట్టుగా మరి అలాగా పిల్లరా ప్రతి దానికి కంట్రోల్ రూమ్ అనేటటువంటిది వారు కంట్రోల్ చేస్తుంటారు. ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు కూడా మరి దశ నిర్దేశం ఏ రీతిగా ఎటువంటి వాతావరణం అవన్నీ కూడా పిల్లరా కాబట్టి మానిటర్ చేయటం అనేటటువంటిది, రిమోట్ కంట్రోల్ అనేటువంటిది ఆ రీతిగా దేవుడు ప్రియులారా మనకు నడిపించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క వాక్యంలో అంతగా మనం చూస్తే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పింది. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆశలు, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క పనులు చేయాలని చెప్పి ఎన్ని పిల్లలు మనం ఎంతగా దేవుని మీద మనసు ఉంచినప్పుడు ఆయన తన యొక్క ఉద్దేశాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మరి మన యొక్క జీవితం ద్వారా ఆయన ఆ కార్యములను నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటున్నారు. నా కోసం ఎవరు వెళ్తారు, హూమ్ షాల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ అని చెప్పి మనకు స్వరం వినపడుతుంది. నా కోసం ఎవరు వెళ్తారు? అప్పుడు యెషయా భక్తుడు అంటాడు, నేను ఉన్నాను ప్రభు, నన్ను పంపమని. ప్రియులారా దేవుడు ఎంతగా మనల్ని డైరెక్ట్ చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనకు అటువంటి వాగ్దానం ఉంటుంది, గాడ్స్ ప్రామిస్ ఆఫ్ గైడెన్స్. రెండవది మరి గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ చాయిసెస్. మరి మరి నీకు బోధిస్తాను అంటున్నాడు. దేవుని యొక్క ప్రెజెన్స్ మనకు అవసరమై ఉంటున్నది. నిన్న మనం ధ్యానం చేసి ఉంటున్నాము ఆ యొక్క దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి ప్రియులారా.
అది ఎంతైనా అవసరం ఆ సన్నిధిలో ప్రియులారా. మరి చీకటిలో ఆ యొక్క టేక్ ఫారెస్ట్ లో కూడా ప్రియులారా చీకటి, ఆ, మరి ఒకసారి మకావులో ఆ యొక్క మరి అడవిలో గుండా వెళ్తున్నప్పుడు ఎంతో మరి ఒక అన్సర్టనిటీ అనేటటువంటి ఉన్నది, కానీ మరి ఆ దేవుడు ఏదో ఒక రీతిగా మాకు మార్గం తెలియజేసి ఉంటున్నాడు. కాబట్టి ఏదైనా సరే మరి మన యొక్క జీవితంలో కూడా అనేక మరి కన్ఫ్యూజింగ్ లేకపోతే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ క్లారిటీ అనేటువంటిది లేకుండా ఉంటుంది. అటువంటి సమయాల్లో దేవుని యొక్క సన్నిధి పిల్లారా. కాబట్టి వాకింగ్ ఇన్ ఎ డార్క్ ఫారెస్ట్ విత్ ఫ్లాష్ లైట్. కాబట్టి ప్రభువు మనకు వెలుగుగా ఉంటాడు పిల్లారా. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందుంచినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి మరి హెబ్రీ 12 రెండో వచనంలో మనం చూస్తున్నాం పిల్లారా. ఆ రీతిగా పిల్లారా మనకు ఆయన వైపు చూస్తూ ఆయనే వెలుగై ఉంటున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి ఆ యొక్క మరి దేవుడు మనకుతో ఇదిగో నేను యుగాంతం వరకు కూడా ఎల్లప్పుడూ మీతో తోడై ఉంటున్నాను అని అభయం ఇస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధి పిల్లలు, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆ గైడెన్స్, ఆ ప్రెజెన్స్, అది మనల్ని ముందుకు తీసుకెళ్ళడం అంటది. మరి చివరిగా మూడవదిగా రెస్పాండింగ్ టు గాడ్స్ గైడెన్స్. మరి ఇక్కడ నీకు ఉపదేశం ఇస్తాను అని చెప్పి ఇక్కడ మరి ప్రభు వారు తెలియజేస్తున్నాడు. మనకు ఆలోచనలు తెలియజేస్తానని, నీవు నడవలసిన మార్గం. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా మనము రెస్పాండ్ అవ్వటం, విధేయత, లోబడటము. మరి ఏ రీతిగా చెప్తుంది మరి లోక 1 మరి ఒకసారి చదువుకుందామండి. లోక 1 అధ్యాయము 38వ వచనంలో చూస్తే, అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలును నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. కాబట్టి ఎంత చూడండి, విధేయత, లోబడటం, దీనత్వం, తగ్గింపుతనము, విశ్వాసము. ఇదిగో ప్రభు దాసురాలను అని చెప్పి చెప్తుంది పిల్లగా. మనం కూడా ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చించిన అంటున్నాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యం జరిగించిన అంటున్నాడు. ఆమె ఏమంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి చెప్పడం అనేటువంటిది మనం చూస్తున్నాం. లెట్ thine will be done. పరలోక ప్రార్థనలో కూడా ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, నీ చిత్తం నా చిత్తం కాదు, కానీ నీ చిత్తమే నీ యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాలు. ప్రియులారా, ఆ రీతిగా దేవుడు పంపిన ప్రదేశానికి వెళ్ళటం, లోబడటం, విధేయత చూపించటం, దాంట్లోనే క్షేమము, కాపుదల, భద్రత ఉంటున్నది పిల్లలు. రెస్పాండింగ్ టు గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క మరి ఎంతగానో మరి మనకు మరి టీచ్ చేయాలని చెప్పి చూస్తున్నాడు, బోధిస్తాలని చెప్పి ఆలోచనలు కలుగు చేస్తానన్నాడు. ఇటువంటి గొప్ప మాటలు, ఆదరణ మాటలు, మరి పురికొల్పించే మాటలు మనకు ఈ యొక్క బైబిల్లో మనకు కనపడుతున్నాయి పిల్లలారా. కాబట్టి అలాగనే ఒక మరి చిన్న పిల్లవాడు ఏ రీతిగా లెర్నింగ్ టు రైడ్ ఎ బైక్ విత్ పేరెంటల్ గైడెన్స్, పేరెంట్స్ యొక్క మరి నడిపింపులో పిల్లరా ఆ బైక్ నేర్చుకోవటం, ఏదైనా సరే పిల్లరా మరి ఆ రీతిగానే మన యొక్క పరమ తండ్రి కూడా మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన దగ్గర మరి నేర్చుకోవాలని చెప్పి పిల్లరా. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇక్కడ మరి ఇంకా యెషయా 30:21 వచనాలు, కొన్ని ఇతర వచనాలు కూడా మనం చూసినట్లయితే యెషయా 30:21 వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు ఆ క్రాస్ రోడ్స్లో ఉంటాము. మన యొక్క జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి. దేవుడు మనకు మరి రైట్ డైరెక్షన్, రైట్ పీపుల్ని ప్రియులారా, ఆ సమయంలో కూడా ప్రియులారా మరి వీళ్ళే సరి అయినటువంటి వారి జీవిత భాగస్వామిని తెలియజేసేటువంటి దేవుడు. మరి కెరీర్ విషయంలో, లేకపోతే ఏదైనా ప్రదేశానికి వెళ్ళవలసిన వచ్చినప్పుడు దేవుడు మనకు ఎంతో తేటగా పిల్లలు మనకు ఆ యొక్క చిత్తమును తెలుసుకోవటానికి సహాయం చేస్తాడు. మా యొక్క జీవితంలో మరి చైనాకు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల సమయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు మరి అది ఆ యొక్క ప్రదేశమునకు దేవుడు మాకు వాక్యం ద్వారా, మరి తల్లిదండ్రుల ద్వారా, సంఘ కాపరి ద్వారా మరి అందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మరి వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఆ దేవుడు ఎంతగా కాపాడి ఉంటున్నాడు పిల్లలు.
కాబట్టి ఆ రీతిగా సహాయం చేసేటువంటి దేవుడు. మరి ఇంకొక వాక్యం కూడా మనం చూసినట్లయితే మరి యాకోబు 1:5 చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. కాబట్టి పిల్లలు ఈ యొక్క వాక్యంలో కూడా, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ ఆఫ్ గాడ్. మన యొక్క జీవితంలో పిల్లల జ్ఞానం అవసరమై ఉంటున్నది. బుద్ధి, వివేచన, తెలివి, జ్ఞానం, ఇవి పిల్లల అవసరమైనటువంటి ఇవి మనం కలిగి ఉండాలి పిల్లల. జ్ఞానము పిల్లల మరి ఒకవేళ తక్కువగా ఉంటే, జ్ఞానం లేకపోతే దేవుని సన్నిధిలో మరి మనం ప్రాధేయపడినప్పుడు ధారాళంగా ఇస్తాడంటున్నాడు. మరి అటువంటి జ్ఞానం అవసరం ఈ యొక్క భయంకరమైన లోకంలో పిల్లల. దేవుని యొక్క జ్ఞానం చేత మనము నడిపింపబడాలని చెప్పి మన యొక్క కుటుంబాల్లో జ్ఞానం అవసరం అంటున్నది. ఆ ఆ ఆ ఉన్నతమైనటువంటి జ్ఞానంతో, శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో మరి ముందుకు వెళ్ళలాగిన దేవుడు సహాయం చేయను గాక. దీని విషయం మరి మనం ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో వి నీడ్ టు డైలీ ప్రే టు గాడ్. దేవుని సన్నిధిలో అడగటం, మన యొక్క హృదయ అవసరాల గురించి ఏదైనా సరే క్లారిటీ కోసం కొన్ని అనుమానాలు, డౌట్స్ ఉంటాయి బైబిల్ మీద, ఆ వాక్యాల మీద, వాటిని దేవుని సన్నిధి కనిపెట్టి ప్రార్థించినప్పుడు మరి మనకు నాకు మొరపెట్టండి, నేను మీకు తెలియనటువంటి ఎన్నో నిగాఢ సంగతులను తెలియజేస్తానని చెప్పి మనకు మరి వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది పిల్లలు. కాబట్టి ప్రార్థన అవసరము. రెండోది స్క్రిప్చర్ మెడిటేషన్, మరి ధ్యానంలో పిల్లల దేవుని యొక్క వాక్యం ఎంతగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని లోతైన సత్యాలు, ఆత్మీయ సత్యాలు, మర్మములు ప్రభువారు తెలియజేస్తాడు. వాగ్దానాలు ఉంటున్నవి, వార్నింగ్స్ ఉంటున్నవి, మరి పిల్లలు ఎన్నో కమాండ్మెంట్స్ ఉంటున్నాయి, మనం చేయవలసినటువంటి అన్నీ కూడా పొందుపరిచి ఉంటున్నాయి పిల్లల యొక్క 66 గ్రంథాల్లో. కాబట్టి ఇవి మనం క్రమంగా సిస్టమేటిక్గా మనం ప్రతిదినం కూడా ఈ యొక్క వాక్యం చదవలసినటువంటి వారమే ఉంటున్నాము. ఆల్సో వి నీడ్ టు సీక్ వైజ్ కౌన్సిల్. మరి ఈ యొక్క కౌన్సిల్ మెంటార్స్ అవసరం, కౌన్సిలర్స్ అవసరం. అవసరమైనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పిల్లలు ఆత్మీయంగా మరి మెచ్యూర్డ్ పీపుల్ ఉంటున్నారు, నమ్మకమైనటువంటి వారి దగ్గరికి, రిలయబుల్ పీపుల్, ట్రస్టెడ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి ఉపదేశం, కౌన్సిల్ తీసుకోవటం. వారి తప్పకుండా మనకు మరి ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క వాక్యం ద్వారా వారు గైడ్ చేస్తారు పిల్లల. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క సహాయం. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మనల్ని. ఏ రీతిగా ఏది చేయాలి, ఏది చేయకూడదు, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్, మనను మరి బేసు ప్రభువారు ఏం బోధించాడు అవే పిల్లల. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు మరి నడిపించిన వింటున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క దేవుని యొక్క మరి వాగ్దానం, ద గాడ్స్ ప్రామిసెస్ ఆఫ్ డివైన్ గైడెన్స్ ఆఫర్ హోప్ అండ్ అష్యూరెన్స్. మనకు ఒక నిరీక్షణ, ఒక భరోసా ప్రియులారా, ఒక నిశ్చయిత మనకు మరి డివైన్ గైడెన్స్ ద్వారా మనకు వస్తుంది. ఆ రీతిగా మనం ప్రియులారా దేవుని యొక్క గైడెన్స్లో, ఆ ప్రణాళికల సంకల్పంలో, కౌన్సిల్లో, డైరెక్షన్లో ప్రియులారా ఆ దేవుని యొక్క జ్ఞానంతో ఉంటూ ఈ యొక్క లోకంలో దేవుని కొరకు జీవించడానికి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, నేటి తండ్రి మరి దాని అంశం కొరకు వందనాలు. డివైన్ గైడెన్స్ ప్రభు తండ్రి లోకంలో ఎంత ఈ యొక్క వరల్డ్లీనెస్, ఈ యొక్క లోక వార్తలు, ఈ యొక్క లోక ముచ్చట్లు ప్రభు ఇటెట్లోని సమయం తండ్రి ఎంతో వ్యర్థం చేస్తున్నావు నాయన తండ్రి. ఆ పరలోక పిలుపు, పరలోక దర్శనం, ఆ పరలోకపు నడిపింపు తండ్రి కౌన్సిల్, డైరెక్షన్ అండ్ విజ్డమ్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ప్రభు. తండ్రి మాకు అటువంటి ఆలోచనలు, క్రీస్తు కలిగిన మనసును కలిగి, ఎంత దూరదృష్టి, ఎంత ఆ పరలోకపు ప్రభువా తండ్రి దృష్టి కలిగి తన యొక్క బోధనలో ప్రభువా తండ్రి మేము చూస్తున్నాం ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, ఈ లోకంలో పరలోకపు తండ్రి మనసుతోటి, ధ్యాసతోటి మరి జీవించడానికి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, దీవించి, కాపాడి, కరుణించి, కృప చూపించండి. వారి యొక్క గృహములలో కుటుంబ అవసరాల్లో సమస్యల్లో మీరు సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురి ఉంటున్నారు ప్రభు. మరి తల నుంచి అరకాలు వరకు కూడా ప్రతి అవయవం దర్శించి ప్రభు దేవా తండ్రి వారికి కావాల్సినటువంటి స్వస్థత, విడుదల
తండ్రి సంతోషం సమాధానం దాయిచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి సహకారం దాయిచేయండి. ఒక గొప్ప తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దినదేవులతో నింపి పంపుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకు అందరు కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కు మరి సబ్స్క్రైబ్ చేయటం కాకుండా అనేక మందిని కూడా దీంట్లో జాయిన్ చేసిలో మీరు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.